టార్గెటెడ్ ఆడియన్స్ టెర్రరిస్టర్స్ ఉన్నప్పుడు టెర్రరిస్టుల మీద ఫోకస్ చేయాలి కదా. అమాయక ప్రజలు, పిల్లలు దగ్గర దగ్గర లక్ష జనం వరకు చనిపోయారు. ఎవరు ఒక్క సమాధిలో 100 మందిని పూడ్చిపెట్టడానికి సమాధులు తక్కువ వస్తున్నాయి. అంతనా మళ్ళీ క్రూరత్వం చూపించేది ఇజ్రాయిల్. నిజంగా అండి, మానవత్వం అనేది గన ఉండింటే ఇజ్రాయిల్ ఇలా చేసేదే కాదు అసలుకి. ఒక్క పసికందు యొక్క ఆహారాన్ని ఏందండి పాలుని ఆపడం. ఒక చిన్న పిల్లవాడు పాలుని తన ఆహారాన్ని ఆపడం అనేది ఎంతవరకు న్యాయం అండి? ఇది చెప్పండి మీరే. మొత్తం ఇది చూసి తట్టుకోలేక ప్రపంచంలోని యాక్టివిస్టులందరూ 1000 మంది దాకా ఒక సమూహం ఏర్పడి వాళ్ళందరూ తమ సొంత డబ్బులతో పిల్లల యొక్క ఆహారాలని, తర్వాత మెడిసిన్స్, బేబీ యొక్క టేక్ కేర్ వస్తువులన్నీ, తర్వాత కొద్దిగా ఫుడ్ అన్నీ తీసుకొని 1000 మంది దగ్గర దగ్గర దాదాపు 50 నౌకలతో వెళ్తుండగా ఈ ఇజ్రాయిల్ నేవీ ఫోర్సెస్ యుద్ధ నౌకలు ఉన్నాయి, వీళ్ళు మళ్ళీ పట్టేశారండి వాళ్ళని. దగ్గర దగ్గర 30 నౌకల్ని పట్టేశారు. ఇంకా 10 నౌకలు 15 నౌకలు ఇంకా ఎక్కడో ఉన్నాయి. అవి ఒక్క విషయం అయితే నాకు అస్సలు ఏం కూడా అర్థం కావడం లేదు. ఏమన్నా ఒక్క ముస్లిం కంట్రీనా వెళ్తున్నది? ఏమన్నా ఒక్క సపరేట్ పాకిస్తానా, లేకంటే ఎవరన్నా పక్కనున్న ఈజిప్టా? అలా కాదు కదండి. మొత్తం దాదాపు 10-15 దేశాల నుంచి ఎవరి దగ్గర అయితే మానవత్వం ఉందో వాళ్ళందరూ కలిసి ఆ యొక్క పిల్లల యొక్క పసికందుల యొక్క ఏడుపుల్ని వాళ్ళు చూడలేక, అసలు వినలేక వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తుండగా ఇజ్రాయెల్ ఇలాంటి పరిస్థితి చేస్తే ఇజ్రాయెల్ని ఎవరైనా క్షమించగలుగుతారా? వాళ్ళ మనసుల మీద ఏం భీతి ఉంటుంది చెప్పండి ఒకసారి మీరే. వాళ్ళ పిల్లల్ని వదిలి, భార్య బిడ్డల్ని, తల్లిదండ్రులని వదిలి ఈ ఎవరెవరో అయితే మానవత్వం ఉన్న వాళ్ళు 1000 మంది దాకా కదిలి వెళ్ళారు పలస్తీన్ కోసం, పసి కందువుల కోసం. ఇప్పుడు వాళ్ళ యొక్క రక్తపు మరకలు ఇంకా ఇజ్రాయెల్ ఇంకా తుడుచుకుంటూనే ఉంది. ఇది ఎంతవరకు న్యాయం మీరైతే చెప్పండి. దీని మీద అయితే ఒక్కరు కూడా వీడియోస్ చేయడం లేదు చూడండి. నాకైతే చాలా బాధాకరంగా ఉంది. పనికిరాని సోషల్ మీడియా మొత్తం, ఇండియా సోషల్ మీడియా మొత్తం కవరేజ్ చేస్తూ గోధీ మీడియా అని చూపిస్తూ ఉంది. ఒక్క పర్సెంట్ సోషల్ మీడియా అయినా కూడా సరే, 1% అయినా కూడా ఆ యొక్క సముద్ర నౌకల్లో ఎవరైతే వెళ్తున్నారో పలస్తీన్ కోసం, వాళ్ళ కోసం ఒక్క వీడియో అయినా షో చేస్తుందా? చేయదండి. ఎందుకంటే అమ్ముడుపోయిందండి మీడియా. గబ్బు లేపేసింది మీడియా. సరే, మనమైతే హోప్ బెస్ట్. మనం సోషల్ మీడియా ద్వారా అయితే ఏది కూడా చేయలేమని నాకైతే అర్థమైంది. మన ప్రభుత్వం మారాలంటే ఏం చేయాలి? రోడ్ ఎక్కాలి. ప్రభుత్వం మారాలంటే ఏం చేయాలి? రోడ్లు బ్లాక్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్ అయిపోయిందండి ఇప్పుడు. ప్రభుత్వం అంటే గవర్నమెంట్స్ అన్ని, యూఎన్స్ అన్ని కలిపి ప్రెషర్ వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి మీరే. ఈ ప్రెషర్ ఎందుకు వేయలేకపోతున్నాయి? యూఎన్ ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది? నాటో ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది? ఇండియా, చైనా, పెద్ద పెద్ద దేశాలు, రష్యా ఉంది, అమెరికా ఉంది, వీళ్ళందరూ గల్ఫ్ కంట్రీస్ అంతెందుకండి, ఆపద్ బంధువులు అండి. గల్ఫ్ కంట్రీస్ ఏవేవి? ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, బెహ్రెయిన్, కువైత్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈజిప్ట్, సిరియా అయితే మొత్తం నాశనం అయిపోయింది అనుకోండి, సగం దేశం అంతా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? తుర్కీ ఉంది, పాకిస్తాన్ ఉంది, అజర్బైజాన్ ఉంది, తర్వాత ఎన్ని ఉన్నాయి చెప్పండి. అసలుకి ఒక్కరు కూడా ఎందుకు ముందరకు వెళ్ళడం లేదు? అంటే వాళ్ళు అంత అమాయక ప్రజలు, వాళ్ళు అంత చేతగాని వాళ్ళ వెనుకంటూ ఎవరు మానవత్వం లేదా? వాళ్ళు చూపించడం లేదా వాళ్ళు? అయినా కూడా సరే, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నేనైతే ఒకే విషయం అయితే భావిస్తున్నాను. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా కూడా, ఒక్కసారైనా విజయవంతం ఖచ్చితంగా అవుతుంది గజా పలస్తీన్. నేనైతే ఫుల్ సపోర్ట్ గజా పలస్తీన్కి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కొద్దిగా ఇన్ఫర్మేషన్ చేరవేస్తుందని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.